ఆయన నిషేధం ప్రతి ఒక్కరికి తెలిసినదే. రాష్ట్రం మొత్తం కూడా అదే విషయం మీద చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నామండి, మీరు ఈ రౌడీ రాజ్యాంగం మీద కంటిన్యూ చేస్తే మీరు కొట్టే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త మీద చేయబడింది అనుకోండి 2029లో మళ్ళీ మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. దానికి జవాబు కూడా మేము 2 ఇంతలు ఎక్కిస్తాం. మీరు ఇద్దరు నేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం మీద, మేము డిజిటల్ ప్లే బుక్ మీద 10 మందిని ఇస్తాం. ఒక్కరికి మాత్రం వదిలేదు లేదు, శిక్ష ఒక్కరికి ఇది ఇచ్చేది లేదని కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిలో అన్నిటికంటే అవమానకరం ఏంటంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గొల్లా మాదిరి గారి భర్త రామచంద్రరావు కూడా దానిలో పాల్పంచుకొని ఉన్నారు. అయ్యా మీరు ఒకటే చెప్పండి, మీరు రాజకీయ నాయకులా రౌడీలా? రౌడీలా అంటే చెప్పండి, మేము రౌడీలాగానే చూస్తాం. 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా అనేక రకాలుగా అనేక మాటలు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మన జనాలకి ఏ రకంగా అయితే కష్టాలు ఉన్నాయో ఒకటే తీర్చాలి అన్న ఒక ఉద్దేశం మీద వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు వచ్చి ఇంకా ఒక మాట, అదేదో స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ అంటే అప్పుడున్న ఆవేశంలో వచ్చిన విషయాన్ని మీరు తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద చేసి వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఆఫీస్ని ధ్వంసం చేయడం చాలా తప్పు. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా కావచ్చు, నాయకులు కావచ్చు, పొంగునూరులో జరిగిన విషయం మీద ఆ రోజు అక్కడున్న ఎమ్మెల్యే వాళ్ళే తొట్టిపల్లి చంపారు ఒక కానిస్టేబుల్. ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? చంపింది ఒక పోలీస్ కానిస్టేబుల్ని, ఆ రోజు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈరోజు వచ్చి మా ఇంట్లో మీద, మా ఆఫీసుల మీద దాడి చేస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? ప్రతి ఒక్క దానికి లెక్క వసూలుతో పాటు కట్టించేలాగా చేస్తాము. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు ఎన్ని రోజులైతే అమలు చేస్తారో దానికంటే ఎక్కువగా మేము మా డిజిటల్ ప్లే బుక్ అమలు చేసి ఈరోజు ఎవరైతే ఈ నిషేధానికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరు కూడా 2029లో మా పార్టీ వచ్చిన తర్వాత మీరందరూ కూడా జవాబుదారీతనం మీ దగ్గర ఉండాలి. ఎందుకు చేశారో కూడా మీరు చెప్పాలి. అంతవరకు మేము మాత్రం ఆగేది లేదు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా మా పోరాటం సాగుతూనే ఉంటుంది. అలాగనే మా అంబటి రాంబాబు అన్నగారి వెనక మేము ఎల్లప్పుడూ ఉంటాం. మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలే కాదు, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెనక అంబటి రాంబాబు గారు ఎలాగైతే మొన్నటి వరకు ఉన్నారో ఈరోజు ఆయన ఉన్న ఈ కష్టాల టైంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయన ఇంకా వెనకనే ఉండి ఆయనని కాపాడుకుంటామని. మన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనమంతా ఎక్కడ పోతాం? లడ్డు తినడానికి పోతాం, అవునా కాదా? ఆ లడ్డు తిన్న తర్వాత మొక్కన లడ్డు తర్వాత ఆత్మ సంతృప్తి అవుతుంది. అంత ప్రతిష్ట లడ్డు అంటే మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశంలోనే లడ్డుకు ఒక ప్రతిష్ట ఉంది. తిరుపతి లడ్డు అంటే, తిరుమల లడ్డు అంటే అంత ప్రాముఖ్యమైనది. అలాంటి లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా కాలేదు. దానిపైన ఆ కొవ్వు కలిసింది, ఆ చేతు కొవ్వు కలిసింది, ఈ చేతు కొవ్వు కలిసింది అని ప్రచారం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్ని అన్పాపులర్ చేయాలి, జగన్ని ప్రజల నుంచి దూరం చేయాలని ఒకే ఒక సీఎం మన చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పింది హైకోర్టు, సుప్రీంకోర్టు, అయ్యా దీంట్లో కొవ్వు కలవలేదు, దీన్ని దుష్ప్రచారం చేయని చెప్పి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీకి ఆ రోజు నోరు ముచ్చుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఈరోజు సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో ఏం తేలిందప్ప అంటే ఎక్కడ కానీ ఏ జంతువు కానీ కొలువు కానీ ఇక్కడ కొలవలే. కొంచెం ఏదో మిస్టేక్ జరిగింది కానీ పాలలో కొంచెం ఏదో మిస్టేక్ జరిగింది కానీ ఏ కొవ్వు దీంట్లో జరగలేదని చెప్పి ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దానిపైన వీళ్ళు ఎక్కడ మర్యాద పోతుందని చెప్పి ఈరోజు దాన్ని వెనకేసుకోవడానికి ఇలా ఇచ్చింది, ఆ కొవ్వు కలిసింది, ఈ కొవ్వు కలిసిందని రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేసి వాళ్ళ యొక్క చంద్రబాబు సీఎం గారి యొక్క మాట నిలబెట్టుకోవాలి, జగన్ పైన దుష్ప్రచారం చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి తిరుపతిలో మీరు వాడుకుంటున్నారు. దీనిపై అంబటి రాంబాబు గారు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు స్పందించి ఈ లడ్డు పైన, తిరుపతి లడ్డు పైన ఇంకా చాలించాలి, నీవు సిగ్గు తెచ్చుకో, ఈ లడ్డులో ఏం కలవలేదని చెప్పి మనమంతా ప్రజలంతా చెప్తా ఉంటే వాళ్ళకి ఏమాత్రం చెవులో పడడం లేదు. ఈ యొక్క నిన్న అంబటి రాంబాబు అయ్యా ఈ ఫ్లెక్సీ కట్టడం అమానుషం,
తిరుపతిని రాజకీయాలకు వాడుకోకూడదు, ఈ ఫ్లెక్సీ తీసేయని చెప్పి పోతా ఉంటే మహిళలతో దాదాపు 50 మంది మహిళలతో ఆయన పైన కారు గాడి వేయించి చెప్పులతోనూ అనరాని మాటలతోనూ ఆయన్ని దుష్ప్రచారం చేసి అవమానం చేస్తే ఆయన ఏదో నోరు జారితే దాన్ని తీసుకొని ఈరోజు ఆయన్ని ఇంటిని తగలబెట్టడం, ఆఫీసుని తగలబెట్టడం, కార్లు ధ్వంసం చేయడం, ఇది నా నీ రాజకీయం, ఇది నా అటువైపు రాజ్యం. చంద్రబాబు నాయుడు సీఎం గారు ఒకటే మాట ఈరోజు చెప్తా ఉన్నాం, నీవు 10 మందిని అరెస్ట్ చేస్తే 1000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టుకొస్తారు. ఒక బంతిని నేల మీద వేస్తే ఎట్లా ఎగురుతుందో ఇలా వైఎస్ఆర్ కార్యకర్తలు నీవు ఎంతమంది అరెస్ట్ చేసినా ఎవరు భయపడేది లేదు. నీ యొక్క రాజ్యాంగాన్ని ఎవరు చూసి భయపడడం లేదు. ఈ యొక్క ప్రజలు నీవైతే ఏవైతే అబద్ధాలు చెప్పి ఈరోజు రాజ్యం వెళ్ళావో, ఏవైతే అబద్ధాలు చెప్పి నీవు ఈరోజు రాజ్యపీఠం ఎక్కినావో, ఆ అబద్ధాలు నీవు తీర్చలేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రజల వ్యతిరేకత నీవు తట్టుకోలేక, వాళ్ళ యొక్క ప్రశ్నలకు నీవు జవాబు ఇవ్వలేక ఈరోజు నిగ్రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తున్నావా? మా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్యం ఉంది, ఆ జంగిల్కి నీవే జంగిల్ రాజా సీఎం గారు అని చెప్తా ఉన్నారు. ఇంత అన్యాయమా? అడవిలో ఏముంటుంది? అడవిలో న్యాయం ఉండదు. ఎవడు బలవంతుడో వాడే రాజ్యం వెళ్తాడు. అలాంటిది నీవు ఇక్కడ కూడా పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్తున్నావు. ఇది పిరికి పొందే చర్య. రేపు రాబోయే రోజుల్లో నీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్ ఉండవు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ అవుతాడు. అప్పుడు మీ యొక్క భర్తం అని చెప్పి సభా వేదికంగా నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు.